మాసం వెరీ ఇంపార్టెంట్ మంత్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యా మాసం అంటారు. ఇంకొక మాసం మంత్ ఆఫ్ గాస్పెల్. జూలై మాసం సువార్త మాసం. మంత్ ఆఫ్ రెస్ట్ మే మాసం హాలిడేస్. అయితే దేవుడు దినాన ఒక అంశాన్ని ముందు రాసి పెడుతూ ఉన్నారు. చదువుల వాక్య భాగంలో నుండి కోరా కుమారుడు రాసినటువంటి కీర్తన, దానిలో ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుని యందు 5వ వచనంలో, నా ప్రాణమా నీవు ఎలా కృంగిన్నావు, నాలో నీవు ఎలా తొందరపరుచున్నావు, దేవుని యందు నిరీక్షించు. ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. నీవు ఆశ్చర్య ప్రార్థనకు పరిచయం కొద్ది మాట ధ్యానించబోతున్నా. మాతో మాట్లాడండి. యేసు నామములో వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తన బిడ్డలైన వారి పైన కటాక్ష చూపుతాడు. దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. 3 లక్షణాలు ఉన్నాయి. రాసోల్ అంటారు. రాసోల్ అంటే ఇష్టం. ఆయన బిడ్డలంటే దేవుడికి ఇష్టం అంటారు. దేవుడికి మన బిడ్డలంటే కూడా మనకి ఇష్టమే. రాసోల్ అనేటువంటి దేవుని యొక్క గుణంలో పాత్రుడు. మనం కొన్ని పేరు పెట్టి మాట్లాడతాం కదా. ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, పూర్ణ మనసుతో ఈ మాటలన్నీ ఎబినేజర్ అంటేనేమో ఆదుకున్న ఆయన, ఎల్రోహి అంటే నన్ను చూచిన ఆయన, యెహోవా రఫా అంటే స్వస్థపరిచిన ఆయన. అలాగే ఈ రోజున మాట ఆయన నామంలో రాసోల్ అంటే ఇష్టం. దేవుడికంట ఇష్టం కదా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచనే ఎలా చూస్తున్నాడు? ఈరోజు చిన్న అంశం. రాసోల్ గ్రీక్ పాటలో ఇష్టంగా చూస్తున్నాడట. ఆ ఇష్టంగా చూసైనా నీ మీద నాకు కటాక్షము కలిగినది. దుప్పి నీటి వాకుల కొరకు ఎందుకు ఆశపడుతుందంటే, దేవుడు దుప్పికి కనుక కటాక్షం అంశం. రాసోల్ గాడ్స్ ఇనానిమ్స్, యెహోవా ఎలోహి, దేవా నీ నామాల గుణ లక్షణాల్లో ఒక మాట రాసోల్. దేవుడు మాకు ఏమిటి ఇస్తుంది నీకు? ఈ దుప్పికి ఒక జబ్బు ఉంది.
మీకు చెప్పాను చాలాసార్లు కదా. ఏంటది? ప్రతి 5 గంటలకి శరీరం అంతా దుర్వాసన, చెమటలు బట్టి వాసన కొడుతుంది. ఆ 5 గంటలకు ఒకసారి ప్రవహించే నీళ్ళలోకి వెళ్ళి కడుక్కోకపోతే ఆ వాసన పసిగట్టి సింహము చిరుతుకులు వచ్చి చంపేస్తాడు. కాబట్టి తన ఆశ ఎప్పుడు కూడా తను బ్రతకాలంటే నీటి వాగులు కావాలి అంతేనండి. తను బ్రతకాలంటే నీళ్ళు ఉండాలి. నీళ్ళుంటే బ్రతికింది. కడుక్కొని వస్తున్నామయ్యా, నా దేవుడు ఒక 5 గంటలు నాకు ఆయుష్ ఇచ్చాడు. ఐసీలో నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత పర్లేదండి, వెంటిలేటర్ తీశారు, ఆక్సిజన్ తీశారు, ఇక ఆయుష్ పొడిగించారు. మనం సంతోషపడతాం. దేవుడు మనం ఇష్టపడుతున్నప్పుడు అసలు మన ఆశ ఏంటి? అదే 42వ కీర్తనలో 4వ వచనంలో సంతోషపరుస్తుంది. దేవుని మందిరములకు ఆయన నడిపించడానికి జ్ఞాపకం చేస్తూ నా ప్రాణాలలో కరిగిపోవచ్చు. మన ప్రాణము దేవుని మందిరానికి, ఆ నీటి వాగులనేటువంటి దేవుని మందిరానికి నడిపించినప్పుడు నీ బిడ్డలలో, నీ కుటుంబాన్ని we will get relief. అది దేవుడు ఇష్టంగా చూస్తున్నాడు. కటాక్షం చూస్తున్నాడు. ఎవరెవరు కటాక్షం చూసాడో ఒకసారి మనం చూస్తే, ఎవరైతే బ్రతిమలాడుకుంటారు, జాగ్రత్తగా దోస్ హు ఆర్ బెడ్, బ్రతిమలాడుకుని వారిపైన కటాక్షమని చూపిస్తాడు. నేను లెటర్ రాసేప్పుడే ఆ అధికారికి రాస్తూ, ఆ అధికారి పిఏ గారికి, సిసి గారికి చాలా రిక్వెస్ట్గా, సార్ మేము కుటుంబంతో వెళ్తున్నాం, పర్మిషన్ ఇవ్వండి. చాలా వినయముగా ఆయన దగ్గరుంటే బ్రతిమలాడి పాదాలు పట్టుకున్నందుగా ఒక రిక్వెస్ట్ తెలుగులో రాసే ముందు, తర్వాత అధికారి ఇంగ్లీష్లో రాస్తే ఆయన చూసి ఆ లెటర్ తీసుకుని ఆయన ఎంత హంబుల్గా రాశారు. సార్ మీరు మాట్లాడేట్టు రాశారు, తప్పదు కదండి, నేను డబ్బులు అడుగుతాను, లేకపోతే చాలా నష్టపోతాం, మా ఆశ తీరదు, అమ్మగారు మేము బ్రతుకున్నాము ఒక చోట వెళ్ళాలని. వాళ్ళకి అనవసరం అధికారానికి అదే రోజు ట్రైనింగ్ రిక్వెస్ట్ ఆశ. నువ్వు బ్రతుకున్న యోగ గ్రంథం 33 వచ్చాయి 26వ వచనంలో ఎవరైతే దేవుణ్ణి బ్రతిమలాడుకొని రాసో, దేవానికి నేనంటే ఇష్టం కదా, నేను నిన్ను బ్రతిమలాడుకుంటూ ఉన్నానని అడుగుతారో దేవుడు వారిపైన కటాక్షం. చదువుతారు ఒకసారి. అంతే, దేవుడు బ్రతిమలాడుకుని కటాక్షించడు. అంతే, నాకు చాలా పెద్ద విషయం. దేవుడు బిడ్డలారా, దేవుడికి మనం ఇష్టపడాలంటే బ్రతిమలాడుకోవాలని రూల్ మాట్లాడుకోకూడదండి. రూల్ నన్ను కన్నావు కదా, నేను రక్షణ పొందాను కదా, నేను వాపసు పొందాను కదా, రూల్ మాట్లాడకూడదు. దేవుడి దగ్గర మనము బ్రతిమలాడుకుంటే ఆయన కటాక్షం రాసో, గాడ్ ఆఫ్ మర్సీ, కటాక్షం గురించి దేవుడు, మనం ఇష్టపడే దేవుడు మనం బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. రెండవది గమనించంటే, బంధింపబడ్డ పరిస్థితుల్లో ఆయన విడుదలిస్తాడు. ఆ బంధువులు నెహెమ్యా గ్రంథం 5వ వచనం ఒకసారి, అక్కడ ఆ బంధువులు వచ్చినప్పుడు నెహెమ్యా చెరపట్టబడినటువంటి వారందరూ ఎలా ఉన్నారో అక్కడ నెహెమ్యా చూస్తుంటే ఒక నిబంధన దేవుడు చేస్తున్నాడు. ఆకాశమందున దేవా యెహోవా, భయంకర గొప్ప దేవా, అయ్యా నేను ప్రేమించి మీ ఆజ్ఞను నడుచుకొని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా. 6వ వచనంలో నీవు చెవికి నీ నేత్రము తెరచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులను విశ్రాంతిపరచుగా నేను చేయి ప్రార్థన అంగీకరించుకో. నీకు విరోధము పాపం చేసి ఇశ్రాయేలు కుమారుల దోషంలో నేను ఒప్పుకొచ్చున్నాను. నేను నా తండ్రి ఇంటి వాళ్ళను మొదట బ్రతిలాడుకోవాలి. నేను బంధకాల్లో ఉన్నప్పుడు, అయ్యా నేను ఈ బంధకాల్లో ఉన్నప్పుడు నీ నిబంధనను స్థిరపరచువాడు. అదొత్తమా నిబంధన ఏంటంటే మాట ఇచ్చే దేవుడు ఎవరికి?
అబ్రహాము సంతానానికి, అబ్రహామా నీ బిడ్డలు నేనేం చేయను, అవునా, నీ బిడ్డలు నేను నిబంధన స్థిరపరుస్తాను. ఒకటే కావనెంట్, ఒకటే నిబంధన ఏంటంటే మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను. అంటే మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను. ఎప్పుడైతే మాట అనుకుంటామో మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను. అందుకే మీరంటే నాకు ఇష్టం. అది నా నిబంధన. నా నిబంధన ఎప్పుడు కూడా తొలగిపోదు. పర్వతాలు తొలగినను, మేటలు తత్తరిల్లినను, పర్వతాలు తొలగినను, మేటలు తత్తరిల్లినను, నీ కృపను విడదు, నీ నిబంధన తొలగదు, నీ నీచ సమాధానము నన్ను నాదరించును. జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. జడియను బెదరను, నా యేసు నాతోనుండగా. గాఢాంధకారములో నే నడచిన, దుక్కు నీటి వాగు కోసం పరుగెడుతున్నట్టు గాఢాంధకారంలో పరిగెడుచున్నప్పుడు పర్వతం నా మాట దేవుడు మాట ఇచ్చాడంటే నేను ప్రార్థన చేస్తాను. అయ్యా నేనే కాదు, నా తండ్రి ఇంటి వారు మేము పాపం చేసాం, ఆ పాపం మీద చేసుకుంటున్నాను. చప్పుడు ఒకసారి అండి, ఒక యవనస్తులు చేసే ప్రార్థన కాదండి అది, ఒక వృద్ధాప్యం వాళ్ళు చేసే ప్రార్థన అండి అది, పెద్దవాళ్ళు చేసే ప్రార్థన అండి అది. 20 సంవత్సరాలకి ఏమవసరం? నా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేశాను అయ్యా, లేకపోతే కీడొచ్చింది మా ఊరు. ఎరుషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి. అది కీడు వార్త. బంధువులు వచ్చారు, మావయ్య బాగున్నావా, నీకేం బాబులు రాజుగారి దగ్గర ఉంటున్నావు. ఆయన బ్రతుకు తెలియదు అసలు. ఆయన క్షణక్షణం లైఫ్ అంటే, అవునా, రాజుగారి తినే భోజనం విషయం ఉంటే నేను కూడా తెచ్చుకోవాలి. అదే చివరి భోజనం ఎలా ఉన్నారు, ఏం బాగున్నారు. చూడండి, బంధకాలలో ఉన్నప్పుడు మొదలు బ్రతిమలాడుకోవాలి, ఆయన కటాక్షం కావాలంటే. రెండవది, బంధకాలలో ఉన్నప్పుడు నేను పాపాత్రను ఒప్పుకొని నిబంధనలు దేవుడు గుర్తు చేయాలంట. అది చాలా మంచి మాట. నీకు ఇచ్చిన వాగ్దానం కదమ్మా, అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట తీసేసి దేవుడు కాదు కదయ్యా అని మనం బ్రతిలాడేటప్పుడు we have to mix this covenant of God with the promise of God. దేవుడు చేసిన మాట, ఆ వాగ్దానాన్ని, ఆ నిబంధనని గుర్తు చేయాలంటే దేవుడికి. డాడీ నువ్వు అన్నప్పుడు భరిస్తావు పర్లేదు అయినా అంటే ఎక్కడ ఉంటామండి. ఆడపిల్ల వచ్చి అమ్మా నువ్వు అన్నావు కదా, నేను పర్లేదు ఊరు వెళ్ళేటప్పుడు ప్రశ్నిస్తాను, అయినా పర్లేదు, అసైనా పర్లేదంటే ఆ తల్లి తట్టుకుంటుందమ్మా, తట్టుకుంటుందా, ఏదో తీసుకొని చేయదా. దేవుడు కటాక్షం చూపించండి. రాసోన్ అనే దేవుడి లక్ష్యంలో మాట్లాడుతున్నాము. దేవుడికి మనవంటి ఇష్టం, రాస్తున్నటువంటి నీ మీద కటాక్షం దేవుడు నిర్గమకాండం 33:17 చూసినట్లయితే, నిర్గమకాండం 33:17 నీ మీద నాకు కటాక్షము కలిగినది చెప్పగా దయచేసి నీ మహిమ నాకు చూపగా కనపరచను, యెహోవా నామం మీద ప్రకటించదను. నేను ఖండించు వారిని ఖండించదను, ఎవరిని కనపడను వారిని సాధించాలి. యెహోవా మోషే పైన కటాక్షం చూపించాడు. రసం, చిన్న మాట, రాసం అంటే దేవుడికి మనవంటి ఇష్టం. చెప్పండి, రాసం అంటే దేవుడి లక్ష్యంలో మనవంటి ఇష్టం.
మన పైన కటాక్షం చూపిస్తాడు ఆయన. మనం ఏం చేయాలంటే ఏ ప్రార్థన చేయాలి? బ్రతిమలాడుకోవాలి మొదటిగా, అవునా? రెండవది, నేను బంధకాలు ఉన్నానయ్యా, మమ్మల్ని విడిపించి ఆ రోజు అన్నావు కదా, నువ్వు ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకయ్యా, అవునా? మూడవది ఏం చేయాలంటే బలహీనులైన వారికి దేవుడు బలపరిచాడు. 104వ కీర్తన 20-22 వచనాల్లో మనం చూస్తే బలహీనులైన వారిని బలపరిచిన వాడు ఆయనే. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో. ఆహారం కోసం అన్వేషిస్తున్న మానవులమైన ఆయన బలహీన వచ్చిందో కలుగు చేయగా రాత్రి వచ్చినది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారం దేవుని చేతుల నుండి తీసుకొని చేశారు. చాలా సింహపు పిల్లల గురించి ఎందుకు రాశారంటే, సింహ పిల్లలు భోజనం అంటే ఏదో తెచ్చుకోవడం అంతే కదా, ఇంకో తెచ్చుకోవాలి. కానీ ఆ సింహం కూడా సింహం ఏంటంటే, ఈరోజు నీకు భోజనం కావాలంటే ఆ భోజనం దేవుని చేతులతో వస్తుందమ్మా అని పెద్ద సింహం పిల్లల సింహాలని చెప్పడం ఒకసారి. ఎప్పుడైనా మనం చాలా చిన్న వచ్చిన మనం చాలా పెద్దవాడు ఉన్న సోదరు ప్లీజ్ రికగ్నైజ్ దట్ ఈవెన్ సింహపు పిల్లల భోజనం అయినా అది దేవుని చేతుల నుంచి వచ్చిందని. నీకు బియ్యం బస్తానంత మాత్రాన, నీకు పురుగులంత మాత్రాన, ఏటీఎం కార్డు మనకు ఉన్నంత మాత్రాన, షాపులో ఖాతా ఉన్నంత మాత్రాన మన భోజనం మనం తిరగలమా? బాగా దాహం అవుతుంది సార్, నిన్న చాలా ఎక్కువైంది. జనాల నుంచి వస్తున్నాం, టైం అయిపోయింది. నిన్న అమ్మగారు ఆ చెంచు వాడి దగ్గర ఎప్పుడు ఉంటాయి సంఘం వాడదు. అమ్మాయి మనిషి వెళ్ళాలనుకున్నాం, సార్ ఒక లస్సీ ఇస్తారా ఇవ్వండి, మజ్జిగ పెట్టిస్తారా ఇవ్వండి. నోరు తరబడిపోతుంది, డబ్బులు లేక చెప్పండి. నీ ఆహారము, నీ నీరు, నీ వస్త్రము, నీ షెల్టర్ ఇవన్నీ కూడా ఎవరివ్వాలి? దేవుని చేతిలో మాత్రమే వస్తున్నాయి. యు ప్రైజ్ ది లార్డ్ ఫర్ ఈచ్ వాటర్ అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని వండుకొని ఎన్నిసార్లు కన్నీరు కాచి పడవేసి దాంట్లో లేవా? సమాధానం లేక. అందుకనే దైవజనుడు ఏం రాశాడు? సింహపు పిల్లలైనా కొదువగలిగే ఆకలి వలెనా, నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీ ఉన్నంత ఆశ్చర్యకరుడా దేవుడి పేరు ఎలోహీం, యెహోవా రఫా. ఇవన్నీ పాటలు పాడుకున్నాం. రాస్తుంది అనే మాటలో నువ్వంటే ఇష్టం, మనవంటే ఇష్టం. ఎలా ఇష్టం? ఆయన కటాక్షం చూపిస్తున్నాడు. మనమేం చేయాలి? మొదటి చెప్పుకున్నాం, బ్రతిమలాడి ప్రార్థన చేస్తాం. అయ్యా, రెండవది, నువ్వు మాట ఇచ్చావు కదా, నీ నిబంధన తొలగిపోదు కదా,
75 ఏళ్ళు ప్రభువుకు మాట ఇచ్చావు, 25 సంవత్సరాల తర్వాత 100 ఏళ్ళకి నెరవేర్చావు కదా. ఆ దేవుడు కదా. నా ఉద్యోగస్తులు మాట ఇచ్చావుగా, నా బిడ్డలు పోషిస్తాను మాట ఇచ్చావుగా, నా బిడ్డ వివాదాలు ఇస్తాను మాట ఇచ్చావుగా, నా ఇల్లు స్థిరపరుస్తాను మాట ఇచ్చావు కదా. ఈరోజు సందేశం మీకు వచ్చే 2వ శుక్రవారం చెప్తాను. అక్కడ ఈరోజు దేవుడికి మంచి మాట మాట్లాడు. నీ ఘన కార్యములు ప్రారంభించము, నీ ఘన కార్యములు మొదలు పెట్టుము, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న మాట వేయడం జరిగింది. ఈరోజు నీవు ఘన కార్యములు కోరుకొని విజయములు దుదుగాక. అదే స్టార్ట్ చేయి. జూన్లో పొలం తీసుకుంటావా, వ్యాపారమా, ఉద్యోగమా, వ్యవసాయమా, చదువులా, మంచి గ్రూపా, ఏదైనా కానీ కాక నీవు ఘనకార్యాలు కోరుకో. డల్లగొండవాగా అంతే. కరెక్ట్ రావాలి. వ్యవసాయం చేయి, వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, మార్కెట్ చేయి, చదువుకుంటా చదువుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. నీవు ఘన కార్యములు కూరుకున్నప్పుడు అప్పుడు అంటే దేవుడు ఏమన్నాడు, నేను యెహోవా విజయం ఇస్తాను. ఆమె నీ బిడ్డ మంచి చదువుని ఎక్కమ్మా పెళ్లి చేస్తాను. ఈరోజు మంచి చదువుకునే పాపనే సడన్గా మ్యారేజ్ చేస్తాను. దేవుడు బిడ్డారా, దేవుడికి మనం తీసుకోవాలి. బలహీన పరిస్థితి వచ్చినా బలపరుస్తారా. ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. బైబిల్లో తీసుకున్న 20వ అధ్యాయంలో యేసు ప్రభువు చాలా స్వస్థత జరిగించారు. కానీ 8వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో కుష్ఠరోగ విషయంలో మాట్లాడారు. ప్రభువా అసలు ఏమన్నాడు ఆయన? ఆ మాట నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవలేదు అంటే కాన్ఫిడెన్స్ తో చెప్పాడు అన్నమాట. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలడు. అందుకు ఆయన అన్నాడు, చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నేను శుద్ధులు కమ్మని చెప్పగా తక్షణమే వారి పుస్తకము ఆ రిక్వెస్ట్ లో నేను చెప్పిన సందేశం మొత్తం ఉంది సార్. నా సోదరి గారా, రాష్ట్రం మనం ఇష్టమైనప్పుడు ఆయన మనం ఏదైనా చేస్తారు. కానీ మనం అంటున్నది ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎవరంటారు ఇష్టంగా? క్రిస్మస్ పాట గుర్తుపెట్టుకోండి. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునుగాక. ఆయనకి ఇష్టమైన ఉందామండి. ఎక్కువ ప్రార్థన చేసుకుందాం. మన ఉద్యోగం, మన వ్యాపారం, మన పని ఏదో ప్రభా నా బిడ్డని చేతిలో పెట్టుకున్నాడయ్యా. 3 చెప్పావు కదా. మొదటిది నేను బ్రతుకులాడుతూ ప్రార్థన చేస్తాను. రెండవది నువ్వు బంధకాలంలో ఏం చేయాలి అయ్యా, నువ్వు మాటించావు కదా, వాగ్దానం చేసావు కదా, ఆ దేవుడు గుర్తు చేసి ప్రార్థన చేస్తా. 3వది ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో కంటే నీకు ఇష్టమైనటువంటి నేను చేసినప్పుడు ఆయన నేను ఎలాగంటే నేను బలహీనుడే, నన్ను బలపరచు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించు. నీకు ఇష్టమైతే నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నీకు ఇష్టమైతే నాకు ఒక జాబ్ దయచే. నీకు ఇష్టమైతే నా కుటుంబం నా బిడ్డలకి వివాహం జరిగించు. నీకు ఇష్టమైతే నాట్ మై విల్, ఇఫ్ యు విల్, ఇఫ్ యు లైక్, ఇఫ్ యు డిజైర్, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధించు. నాకు ఇష్టమైన ప్రభు అన్నాడు. చేయబడుతున్నాడా? చెప్పండి, అన్నాడు చేయబడుతున్నాడా? కృష్ణాన్ని చేయబట్టుకున్నాడు. అదే మదర్ తెరీసా నమ్మి ఈరోజు నా చేయబెట్టుకుంటే ఏం కాదు లేదన్నాడు. తక్షణంగా వారు నీ సమస్యల్లో ప్రభువుకు ఇష్టమైతే, నీకు ఇష్టమైతే తొలగించండి. ఆయన చేయి పట్టుకొని లేవనెత్తువాడు. ద సేమ్ గాడ్ మే బ్లెస్ యు ఆల్. దేవుడు అదే దేవుడు మిమ్మల్ని ఆయనకి ఇష్టం చేసి రాసోల్ ఆయనకి ఇష్టం, ఆయన మీపైన మనపైన కటాక్షము చూపును గాక. ఆమేన్. అందరూ లేచిపోదాం. హృదయమనిడు తలుకో దోత యేసు నాథుడు. హృదయమనిడు
యేసు నాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల ఎన్ని సంవత్సరాలు చేపిస్తా ప్రభుని ఎంతసేపు నిలువబెట్టి ఏపిస్తూ రకని ఎంతసేపు నిలువబెట్టి ఏపిస్తూ రకని నాత ఎంతో దయచే పిలచుచున్నా ఇప్పుడు మిమ్ములను నాత హృదయమనిడు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల బిడ్డల కోసం నీ కోసం నీకు బ్రతుకులాడి ప్రభుత్వంతో మొట్టమొదటిగా ఏదో వరకు జీవితం అని కాదు సోదరి సోదరులారా యు ఆస్క్ గాడ్ టు బెగ్ ద లార్డ్ దేవుని భక్తులు కటాక్షం దేవుడు చూపడంటే భయ బ్రతుకులాడి ప్రార్థన చేస్తారు. రెండవదిగా నిబంధన గుర్తు చేసి నెహెమయ్యా మేము పాపాత్మలను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నేను నా ఇంటి వారు ఆ పాపాలను నమ్మపెట్టేయని నీ నిబంధన గుర్తు చేసుకుంటే ఆ మాట ఇచ్చేవారని ప్రార్థన చేస్తాను. మూడవది బలహీనలమే కుష్టి వ్యాధి తెలుస్తాయ్యా నీకు ఇష్టమైతే నా జీవితం 2 సంవత్సరాలు అయిపోయారు ప్రభు వెలివేశారు దూరం అయిపోయారని ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధ దేవుడు చెయ్యి పట్టుకొని శుద్ధీకరణ చేశారు. పరిశుద్ధంగా స్తోత్రాలు. ఈ రాత్రి కాలస్థలో ఉన్న వాక్యాన్ని కట్టి ఫలించారు. నీ కటాక్షం మాపై చూపండి. రాసో అంటే మేము ఇష్టం ప్రభావ నీకు బంధిస్తాం. మేమంటే నీకు ఇంత ఇష్టమా నాయన. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. మమ్మల్ని ఇష్టపడుతుందే వాళ్ళకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకు బలపరచండి. బిడ్డించినప్పుడు దూరంతో ఆశీర్వాదం ఇచ్చేయండి. విద్యార్థులు కళాశాలకు స్కూళ్ళకు ఎలిమెంట్ స్కూల్ అంగన్వాడీ వెళ్తున్నారు బాబా ఒక్కసారి దర్శించండి. డిఎస్సి రాస్తున్న రీతిలో నుంచి ఆయన మరి డిఎస్సి వినాలో దయచేయండి. దేవతని కాంపిటెంట్ జాబ్ రాసి ఉన్నారు ఉద్యోగాలు దయచేయండి. ఆయన ఉద్యోగ ప్రయత్నం ప్రైవేట్ జాబ్స్ కోసం వాటి కోసం ఎదురుస్తున్న పెట్టున్నారు కనిపిస్తున్నారు. వారి వృత్తులను మీరు దీవించండి. కష్టపడి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు ప్రారంభిస్తున్న ఆశీర్వదించండి. వ్యాపారాలు దీవించండి. చేతి పనులు దీవించండి. వీళ్ళ ప్రయాణాలు క్షేమంగా ఇచ్చేయండి. వివాహాలు జరిగించండి. మీడియేటర్గా ఉండిన సహోదరులు సోదరులు జరిగిస్తే ఎలాంటి పాత్ర చేస్తున్నారు వారిని ఆశీర్వదించండి. ఈ సేవలో సాగిస్తే ప్రతి బిడ్డను దీవించండి. ప్రత్యేకంగా మా కుటుంబాలు నా తండ్రి బలహీన పరిస్థితుల్లో నీకు ఇష్టమైతే నాయన స్వస్థత కలిగించేయండి. యేసు నామములో ప్రతి కుటుంబం ఆరోగ్యవంతులవుదురుగాక. నీకు ఇష్టమైతే సంతానం దయచేయండి. యేసు నామములో అడిగిన ప్రతి బిడ్డకు దేవుడు సంతానం దయచేయుగాక. నీకు ఇష్టమైతే మా బిడ్డల భవిష్యత్తు నాయన విద్యాభ్యాసంలో వర్ధనపరిచిన యేసు నామములో ప్రతి విద్యార్థి దీవించబడుగాక. ప్రభుత్వం ఆర్థిక సమస్యలు తొలగించారు. యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమె పరలోకమున నామము పరిశుద్ధపరచుగా రాజ్యం వచ్చుగా మీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరుగా. మా నామమును మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. దృష్టిలో తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవే. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం
ఇప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబాలను మీ కలిగిన సమస్తము చూడండి. నీ పైన కటాక్షం దేవుడు రాసులుగా మిమ్మలను చూపి వర్ధన చేయుగాక. ఆమేన్. నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నేను అడుగువారికి చెదరచు ఆనందించి నవ్వుగానా, అడుగువారికి చెదరచు అడిగే తారిను సాయము, అడిగేగా నిన్ను సాయము, ఆత్మవయ్యు నటి తండ్రి నిన్ను నేను విడువను దేవా. అందరికీ దేవుడు దీవించిన దాకా ఆమె ఆయన బ్రతుకులాడుదాం. ఆయన సమస్తాన్ని